For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. దిస్ ఈస్ పద్మావతి. ఈరోజు మనతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. అండ్ ఆయన మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఆయనతో మాట్లాడి అసలు ఏది బెటర్ అంటారు, ఏవేవి తీసుకోవడం వల్ల మన మనీ ఇంకొంచెం సెక్యూర్గా ఉంటుందంటారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తి వీడియో చూసేసేయండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారు కదా మనీ, ఆ మనీని ఒకవేళ వాళ్ళు తీసుకున్న పాలసీ కనుక కంప్లీట్ అయిపోతే ఒకటేసారి రిటర్న్ వస్తుందా, లేకుంటే దానికి కూడా టర్మ్స్ అనేవి ఉంటాయా? టర్మ్ మన ఐడియా, ఎన్ని రోజులు ఇన్వెస్ట్ చేస్తాము, రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసేదాన్ని బట్టి, మార్కెట్లో ఎన్ని రోజులు హోల్డ్ చేస్తాం అన్న దాన్ని బట్టి టర్మ్ని ఒక ఐడియాలజీగా మన మైండ్లో సెట్ చేసుకుంటాం. మ్యూచువల్ ఫండ్లో అలాంటి టర్మ్ ఏమి ఉండదు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ని స్టాప్ చేయొచ్చు, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు హోల్డ్ చేయొచ్చు. ఇన్ కేస్ పార్షియల్ విత్డ్రాల్ కావాలి, సపోజ్ ఒక 1 crore అక్యుములేట్ అయింది, లేకపోతే ఒక 10 lakhs అక్యుములేట్ అయింది, దాంట్లోంచి ఏదో నీడ్ ఉంది, ఒక 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 1 లక్ష, 2 లక్షలు విత్డ్రా చేసుకోవాలని, కానీ యూ కెన్ విత్డ్రా ఎనీ టైం. ఇప్పుడు యాక్చువల్గా సార్, ఇప్పుడు నా శాలరీ ఒక 20K వస్తుంది. సో ఈ 20Kలో ఒకవేళ నేను సేవింగ్స్ చెయ్యాలి అనుకుంటే ఎంత వరకు సేవ్ చేయొచ్చు అంటారు? ఒకవేళ నేను ఈ మంత్లో ఇంత సేవ్ చేస్తే నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత వరకు ఉంటుంది అంటారు? ప్రతి ఒక్కరికి ఉండే డౌటే కదా. ఇలా ఎవరైనా అడిగితే మీరు ఏం సజెషన్స్ చెప్తారు అసలు వాళ్ళకి? మీకు 20K శాలరీ వస్తుంది, మీ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఏంటి, ముందు మీకు ఎంత అవైలబిలిటీ ఉంది, ఈ అవైలబిలిటీ ఉన్న మనీని ఎన్ని రోజులు ఇట్లా ఇన్వెస్ట్ చేయగలుగుతారు, తర్వాత మీరు ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు హోల్డ్ చేసే టర్మ్ బట్టి మీ రిటర్న్ ఉంటుంది, ఎన్ని రోజులు హోల్డ్ చేయాలనుకుంటున్నారు అనేది మెయిన్ పార్ట్. దీంతో పాటు అసలు నేను ఒకటి చెప్తా, మీ లైఫ్ టైం, మీ ఎర్నింగ్ లైఫ్ టైం ఒక 50 years వరకు ఎర్న్ చేస్తున్నారంటే మీకు వచ్చే ఇన్కమ్ నుంచి ఒక 50% కనుక ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఏ ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం, ఫ్యూచర్ అవసరాలు అన్నింటినీ కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ తీర్చేస్తుంది. సపోజ్ 10,000 వస్తుంది, 20K వస్తుంది, 10K ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళారు, మీరు 25K వస్తుంది, 12.5K ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళారు, 50 వస్తుంది, 25K ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళారు, 2 lakhs వస్తుంది, 1 lakh ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళారు, అప్ టు 60 వరకు. ఎలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం లేకుండానే మీకు అవసరమైన ప్రతి అవసరాన్ని కూడా మీ ఇన్వెస్ట్ చేసిన మనీ తీరుస్తుంది. ఇది మ్యూచువల్ ఫండ్లో ఉన్న బ్యూటీ. వేరే ఇదే అమౌంట్ని కనుక మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారు, మీకు మంత్లీ అవసరాలకు 60 తర్వాత ఒక మంత్లీ ఒక 20,000, 30,000, 50,000, 1 lakh కావాలి ఆ రోజుకి. ఈ రోజుతో 20,000 ఉందంటే ఇంకా మీకు 60 వచ్చేప్పటికి మంత్లీ ఎక్స్పెన్స్ ఆబ్వియస్గా 1 lakh అవుతుంది. ఇన్ఫ్లేషన్ రేట్లన్నీ పెరుగుతాయి కాబట్టి. మీకు ఒక 1 crore, ఒక 10 crores ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ నుంచి ప్రతిరోజు ప్రతి మంత్ 1 lakh మనం సేల్ చేసుకుని తీసుకోలేం కదా. అదే మ్యూచువల్ ఫండ్లో మీకు ఒక 10 crores అక్యుములేట్ చేయగలిగితే ఆ రోజుకి మీకు ప్రతి నెల దగ్గర 5 lakhs నుంచి 7.5 lakhs వరకు విత్డ్రా చేసుకుంటే ఒక 10 crores కనుక మనం రిటైర్మెంట్ టైం కల అక్యుములేట్ చేయగలిగితే అక్కడ నుంచి 5 lakhs to 7.5 lakhs మంత్లీ శాలరీ తీసుకుంటూ ఉండొచ్చు. ప్లస్ మన తర్వాత నెక్స్ట్ జనరేషన్కి మంచి ఇన్కమ్ ఇమాజిన్ చేయలేరు. యాక్చువల్గా ఇలాంటి అంటే ఎగ్జాక్ట్గా ఎంత వస్తాయి ఇవన్నీ కూడా మేము పర్సనల్ ఫైనాన్స్లో ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు రెగ్యులర్గా మనం చార్ట్స్ ద్వారా వాళ్ళకి చూపిస్తూ ఉంటాం. అంటే ఎవరి నీడ్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది కదా, వాళ్ళ నీడ్ని బట్టి వాళ్ళకి ఎంత ప్రొజెక్షన్స్ ఉన్నాయి, ఎంత మీరు విత్డ్రా చేసుకోవచ్చు అనేది దే డిపెండ్ ఆన్ వాళ్ళ రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అన్ని మారిపోతాయి, దాన్ని బట్టి చూపిస్తాం. కానీ ఓవర్ ద పీరియడ్ మీకు 10 ఎకరాలు ఒక 100 crores రియల్ ఎస్టేట్ ఎసెట్ కన్నా కూడా 10 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ ఎప్పుడు కూడా వాల్యూని. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎసెట్ చాలా ఉంటుంది, కానీ వీడికి ఒక 10 లక్షలు వచ్చిన అవసరం అయినప్పుడు ఎక్కడి నుంచి తీయలేం. అదే మ్యూచువల్ ఫండ్లో కనుక ఆ టైంకి ఒక రిటైర్మెంట్ టైంకి ఒక 10 కోట్లు కనుక మీరు అక్యుములేట్ చేయగలిగితే మీ ప్రతి అవసరాన్ని, మీ పిల్లల ప్రతి అవసరాన్ని కూడా ఇదే తీరుస్తుంది. ఆ కెపాసిటీ మ్యూచువల్ ఫండ్లో ఉంటుంది. మీరు కూడా ఇంకా ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అసలు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ టుడే దిస్ వీడియో గైస్, ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను. సెలవు.